హర హర్ మహాదేవ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ కుంభమేళలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంత జనాల మధ్య మీ యొక్క సహకారంతో ఇంతమందికి టిఫిన్ పెట్టడం కానీ, మధ్యాహ్నం భోజనం పెట్టడం కానీ, ఇదన్నీ చూస్తే కూడా చాలా ఆనందకరంగా ఉంది మాకు. ఒకసారి మీ యొక్క పని ఏమేమి చేస్తున్నారు, మీరు ఏమేమి పెట్టిరో చెప్పండి వాళ్ళకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనము వాస్తవంగా ప్రయాగరాజులో మన ఢిల్లీ మహారాజు ఒక టెంట్లో మనకు ఒక కల్పించారు వాస్తవంగా. మరి దాంట్లో మా సంకల్పం ఏంటంటే ఇడ్లీ సాంబార్ చట్నీ పెట్టాలని ఒక ఆలోచన. మన యొక్క దక్షిణ భారత తెలంగాణ యొక్క భోజనం వాస్తవం టిఫిన్ అది పెడితే బాగుంటుంది ఒక ఆలోచనతో పొద్దున్నే 7:30కు స్టార్ట్ చేసి 10:30-11 గంటలకు ఎంతమంది వచ్చినా సుమారుగా 2000 మందికి మామూలుగా ఒక కుంటలు చిల్లర పెట్టి ఒక 2000-2500 మా భక్తులకు అందజేస్తున్నాం. వాస్తవంగా ఆ ఆనందమే వేరున్నది. మన నందిపేట కేదారేశ్వర ఆశ్రమం నుంచి సుమారుగా 35 మంది వచ్చినాం. ఒక పెద్ద వ్యాను డీసీఎం, ఒక బండి, ఇంకో బండి, ఇట్లా వెహికల్ తీసుకుని వచ్చినాం. మేము ఇవాళ ఆరో రోజు అవుతున్నది. చాలా ఆనందంగా ఉన్నది. అసలు వింటేనే ఆనందంగా ఉంటుంది. అసలు వాళ్ళకు భోజనం పెడుతుంటే ఇంత ఆనందంగా తింటుంటే అంత మాకు కూడా అంత ఆనందంగా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. వారి యొక్క పత్రం, పుష్పం, ఫలంతో ఇచ్చారు కాబట్టి, ఆ సాయం చేశారు కాబట్టి మేము నిలబడి మాకు వచ్చిన అవకాశం ఉపయోగించుకుంటున్నాం. హరి ఓం తత్సత్. ఖచ్చితంగా మీలాంటి వారికి మేము రుణపడి ఉంటాం. ఇప్పుడు మీరు దేశ సేవలో ఉంటారు, ధర్మ సేవలో ఉంటారు కాబట్టి తెలిపిస్తున్నాం. చూస్తున్నాం చూడండి, ఇక్కడ మొత్తము సాంబారు, అక్కడ ఇడ్లీ పాత్రలు చేసే పని చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. స్వచ్ఛందంగా స్వామివారు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మొత్తం మన తెలంగాణలోని మన నందిపేట చెందినటువంటి మన మంగళ మహారాజ్ గారు మన కేదార్నాథ్ ఆశ్రమం నుండి వచ్చారు. వారు ఇడ్లీలు కావచ్చు, సాంబార్ కావచ్చు, మధ్యాహ్నం అయితే భోజనం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఆ స్వామి గారికి అందరం కూడా ఒకసారి హర హర్ మహాదేవ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనకి చెప్పండి పేరు చెప్పన్నా. శంకర్ నా పేరు. ఎక్కడ మనది? తెలంగాణ నందిపేట వాళ్ళది. ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇడ్లీ సాంబార్ భోజనం ఉంటది. అలాగే మధ్యాహ్నం పూట కూడా వారికి వచ్చినంత భోజనం కూడా వాళ్ళు పెట్టడం జరుగుతున్నది. జై శ్రీరామ్. హర హర్ మహాదేవ్. మనం చూస్తున్నాం, మనం లోపలనే కాకుండా బయట కూడా వచ్చిన భక్తులందరూ కూడా చాలా మంది కూడా ఇక్కడ మన టీవీని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా మన తెలంగాణకు సంబంధించినటువంటి ఆశ్రమం నుండి స్వామీజీ వారు చూడండి. భక్తులకు కూడా హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఇంతటి పుణ్యం కట్టుకున్నటువంటి మన స్వామి గారికి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఉండాలని చెప్పేసి వారు ఎప్పుడు ఇలాగే ధర్మ సేవలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. తిన్నట్టు